అందరికీ నమస్కారం. ఈ దినం నేను ఒక చిన్న నీతి కథ అనుకో లేకపోతే మనము ప్రతిరోజు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది నాకు. అదేమంటే, బాగా సంపాదించి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సిటీలో ఉంటూ తన కొడుకు యొక్క బర్త్డే, అంటే చిన్నపిల్లాడు, ఒక 3 ఏళ్ళు, ఆ అబ్బాయి బర్త్డే మామూలుగా బంధువర్గాలలో అందరిలో చేసేదానికన్నా దయ, దాక్షిణ్యము, కరుణ ఇవి తన యొక్క కొడుకుకు నేర్పించల్లా, అదేవిధంగా చూపించల్లా అనే ఉద్దేశంతో తన కొడుకు యొక్క బర్త్డే నావద్దు, భార్యాభర్తలు ఇద్దరు పిల్లాన్ని తీసుకొని ఒక అనాథ శరణాలయానికి పోతారు. అక్కడ దాదాపు 100 మంది పిల్లలు అనాథలు ఉంటారు. వాళ్ళకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, ఇట్లా మేము వస్తున్నాము, కొన్ని తీసుకొని వస్తున్నాం తినేదానికి. ఆ తర్వాత అక్కడికి పోయినాక ఆ పిల్లలందరినీ లైన్గా కూర్చోపెట్టి ఆ గురువు, అంటే అక్కడ ఉన్న వార్డర్, ఆ పిల్లలు చెప్తాడు, ఈ దినం ఈ అబ్బాయిది బర్త్డే, మీతో కలిసి పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని వచ్చినాడు, కాబట్టి ఆ అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పండి అని ఆయన వార్డర్ చెప్తాడు. పిల్లలందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆ పేరుతో చెప్తారు. పిల్లలకు వీళ్ళు తీసుకొని వచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్, స్వీట్స్ చాలా రకాలుగా తీసుకొని వచ్చింటారు వీళ్ళు. అవన్నీ ఆ పిల్లలకు ఈ అబ్బాయి ద్వారా అన్నీ పంచుతారు. ఆ పిల్లలు తింటా అంటే వీళ్ళిద్దరు తల్లిదండ్రులు తన అబ్బాయితో, చూడు మనకు డబ్బు ఉంది, మనం ఎప్పుడూ ఇటువంటివి తింటా అంటాము, కానీ ఇక్కడున్న ఈ పిల్లలు అనాథలు, అంటే వీళ్ళకు పేరెంట్స్ ఉండరు, కాబట్టి మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా తీసుకొని వచ్చి వాళ్ళలో తినల్లా ఇటువంటివి అనే కోరికను మనం తీర్చాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చినాను, చూడు బాబు ఇటువంటివి మనం అప్పుడప్పుడు చేస్తానల్లా, అప్పుడప్పుడు మనం దయా దాక్షిణ్యము ఇతరుల మీద చూపించాలా అని పెద్దగా జ్ఞానం లేని ఆ అబ్బాయికి తల్లిదండ్రులు చెప్తా అంటారు. అది విన్నాడో లేదో, అర్థమైందో లేదో తెలియదు, కానీ నేను చెప్తా ఉండేది ఆ పేరెంట్స్కి, ఓ మనిషి తిరిగి చూడు, ఓ మనిషి తిరిగి చూడు. ఈ మాట ఎందుకన్నానంటే, తన పిల్లాని యొక్క ఆనందం కోసము ఇక్కడ వాళ్ళకి అన్ని తీసుకొని వచ్చిన ఇతను తనను ఇంతకాలము చదివించి, పెంచి, పోషించిన తన తల్లిదండ్రులని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని చెప్తాను. పల్లెలో కష్టాలు చేసుకుంటూ ఎంతో కష్టపడి చదివించిన అబ్బాయి ఇప్పుడు ఎంతో ప్రయోజకుడైనాడు, కానీ తను తన భార్య, తన బిడ్డ, తన ఉద్యోగము, తన ఇల్లు ఇవి మాత్రమే చూస్తున్నాడు, కానీ తన కొడుకుకు నేర్పించిన దయా దాక్షిణ్యము తన తల్లిదండ్రుల మీద చూపించినాడా అనేదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఓ మనిషి తిరిగి చూడు, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏం తింటా అన్నారు, ఏం కట్టుకుంటా అన్నారు, ఎలా ఉన్నారు. దినము కాకపోయినా ఉద్యోగరీత్యా దూరం ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లో పలకరిస్తూ, అప్పుడప్పుడు ఊరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారని చూస్తూ, వాళ్ళని చూసుకుండేదే అసలైన దయా దాక్షిణ్యం, కరుణ ఇవన్నీ. కాబట్టి మనము మన పిల్లలకు నేర్పించేటప్పుడు అదే దయా దాక్షిణ్యం మనము మన తల్లిదండ్రుల మీద చూపించాలనే ఒకే ఒక్క పాయింట్తో నేను ఎవరిని విషయంలో కించపరచలేదు, ఎవరికి ఏ విధమైన అందరూ ఇలానని మాత్రం చెప్పలేదు. ఇలా తల్లిదండ్రులని చూడకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే నేను
రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్పుడప్పుడు మన తల్లిదండ్రులను కూడా వెనక్కి తిరిగి చూస్తాను, అలా ఏం చేస్తున్నారో, ఎలా బతుకుతున్నారో అని. ఇంతే, దీంట్లో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఏదో ఒక దృశ్యం చూసినప్పుడు నాలో మెదిలిన ఈ ఆలోచనే నేను ఈ విధంగా మీకు తెలుపుతున్నాను. తప్పులుంటే క్షమించండి. నమస్తే. So guys, చూసారు కదా హార్ట్ టచింగ్ న్యూ వీడియో. సో ఇఫ్ యూ కనెక్ట్ టు దిస్ న్యూ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో, అండ్ డోంట్ ఫర్గెట్ ది బెల్ ఐకాన్ and subscribe to Swami Tambisetti channel. So guys, if you like this type of videos, please say in comment box, so we have to do more this type of videos or not. If you like this type of videos, we will do this type of videos, and we are planning to do like this type of videos, short videos. And the Fox web series episode 4 also is releasing very soon, and other web series episodes also releasing very soon, very soon. So wait for every web series and give support like this. So we are doing so many type of videos with your fuel type of support. So guys, please support this channel, Swami Tambisetti channel. Then only you will see new type of web series, new type of story, everything. So this is Karthik signing off. Thank you, take care, and Jai Hind. See you next week.